ఈ నెల 23వ తారీఖున పావని ఓల్డ్ పావని హాస్పిటల్లో ప్రజెంట్ శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద దాడి చేసి మొగలి సత్యనారాయణ రెడ్డి అడ్వకేట్ అతని అనుచరులు హాస్పిటల్ ఫర్నిచరు మరియు అందులో ఉండే మిషనరీ అండ్ గ్లాసెస్ ధ్వంసం చేసి అతను దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే శ్రీలత గారు కంప్లైంట్ చేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి అటెంప్ట్ మర్డర్, వాళ్ళ వాచ్మెన్ని సెల్ ఫోన్ లాక్కోవడం, సీసీ ఫుటేజ్ కట్ చేయడం, ఎక్స్టార్షన్ మరియు హౌస్ క్రిమినల్ ట్రేస్ పాస్డ్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి నాన్ అవైలబుల్ సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసులో భాగంగానే నిన్నటి దినం మొగలి సత్యనారాయణ రెడ్డి మరియు అడ్వకేట్ చీయేడు సాయినాథ్ రెడ్డి అతను కూడా వన్ ఆఫ్ ది కీ రోల్గా దీంట్లో ఉన్నట్టుగా మాకు సమాచారం. వీళ్ళ అనుచరులు మొత్తం 7 మందిని నేను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఆ రోజు వెహికల్స్లో కార్లలో వచ్చారు. వీళ్ళు 3 కార్లు కూడా నిన్న సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు హ్యామర్సు, కొన్ని చెట్లు కొట్టే అడ్డలు, కొన్ని వెపన్స్, మచ్చుకత్తులు వాటిని కూడా మేము ఆ కార్లలో సీజ్ చేసి ముద్దాయిలని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి జిల్లా జైల్లో ఉంచడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఇంకా ఈ 7 మందే కాకుండా ఇంకా కొంతమంది, ఇంకా 10 మంది మాకు ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంకా ఈ విచారణలో ఇంకా కొంతమంది రావచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఎవరైనా సరే ఇట్లా దౌర్జన్యపూరితంగా అనుచరులతోటి అని వాళ్ళ యొక్క దౌర్జన్యంగా వచ్చి ధ్వంసం చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మధ్యన ఏదైనా షేరింగ్ వివాదం ఉంటే అది కోర్టు ద్వారా కానీ లేదా ఏదైనా పెద్ద మనుషుల ద్వారా కూర్చొని చేసుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ విధంగా దౌర్జన్యపూరితంగా పోతే అది లా అండ్ ఆర్డర్ దెబ్బతీస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దయచేసి ప్రజలు కూడా ఇలాంటివి చేయొద్దండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రండి, లేదంటే కోర్టులు ఉన్నాయి, లేదంటే ఇంకా మీ మీడియేషన్ ఉంటుంది పెద్ద మనుషుల సమక్షంలో, దాని ద్వారా పోవాలి. కానీ ఇది దౌర్జన్యంగా పోకూడదు అనేది మేము ఇది అలా దౌర్జన్యంగా పోతే ఇమీడియట్గానే నాన్ అవైలబుల్ సెక్షన్లు వేసి వాళ్ళని ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్లోనే మేము రిమాండ్ పెడతాము. ఇంతవరకు ప్రతి కేసులో కూడా 2 టౌన్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ తాగి రోడ్డుకి అడ్డంగా వచ్చి వాళ్ళు న్యూషన్ చేస్తున్నా కూడా, అదేవిధంగా మెడికల్ కాలేజీలో న్యూషన్ చేసినా కూడా, ఏదన్నా ఇట్లా ప్రతి ఇన్సిడెంట్లో కూడా వితిన్ 24 అవర్స్లో మేము రిమాండ్ పెట్టినాము. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. ఈ శాంతి భద్రతలకు భంగం వాటిల్తే వాళ్ళు ఎంతటోళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ కూడా మేము ఉపేక్షించము. ఈ శాంతి భద్రతలో భాగంగా మేము కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తాం. నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టడం, వాళ్ళ మీద ఇంకా ఎంత గట్టిగా మేము స్టెండెంట్గా ఉంటే అంత గట్టిగా మేము వాళ్ళు కంట్రోల్ అవుతారంటే అంత గట్టిగా కూడా మేము ముందుకు వెళ్తాం. అనంతపురం టౌన్లో ఎక్కడైనా కానీ ఒక శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఏ సంఘటన జరగకుండా మేము ఆ లిమిట్స్లో మేము చూసుకుంటున్నాం. ఇక మీద కూడా జరగకుండా మేము చూసుకుంటాం. దీన్ని కూడా ప్రజలు సహకరించాలని మేము కోరుతున్నాం. ఇది పార్టీకి అనేది మొగలి సత్యనారాయణ రెడ్డి గారు ఇంతకుముందు ఈ ఇష్యూని బయట మధ్యస్థం చేసుకుని కొంతమంది లీడర్ల దగ్గర పంచాయతీ చేసుకున్నాడు. అది పార్టీల పరంగా చేసుకున్నాడు. అది సమస్య పరిష్కారం కాలేదు. కానీ అగైన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. కానీ ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యట్లేదు. ఇన్వాల్వ్ కాకూడదు సివిల్ మ్యాటర్లో పోలీసు, కాబట్టి మేము కూడా సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాలేదు.